అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతది అనుకుంటున్నా. రొటీను బతుకమ్మ నుంచి, దసరా నుంచి దసరా వరకు దాకా తెల్లారి దాకా కూడక మీకు అన్నీ చెప్తున్నా. ఎందుకంటే అన్నీ చూపిస్తున్నా. ప్రతి మూమెంట్ కూడక. ఇక అన్నీ వచ్చినాయి. ఇది కూడక బతుకమ్మ తెల్లారి ఇక ఈ టెంట్ అయితే తేజనైతే ఆర్డర్ పెట్టింది. ఇక చైత్రనైతే నాకు కావాలన్నది. ఎక్కడైనా కాలరా ఎక్కడికన్నా పోతే మనం ఏందంటే వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ మనకు ఏదన్నా భోజనాలు అయినా కానీ ఏవైనా కానీ మనం రెడీ చేసుకొని పోతాం కదా. ఆ టైంలో అందులో కూర్చుండి మనం తిన్నా కూడక ఫరక్ పడది. ఏదానికైనా కానీ నానకుంటుంటాము. మనం బట్టలు కూడక మార్చుకుంటట్టుంటుంది. ఇక ప్రతిది మూమెంట్ కూడక మీకు చెప్పాలనుకుంటా. అది మంచిగా ఉంది. ఇక అట్లా ఆఫర్లు వచ్చింది కాబట్టి తేజ తీసుకున్నది. అట్లా ఆర్డర్ పెట్టింది, వచ్చింది. వాళ్ళ సంతోషం చెప్పస్తలేదు. ఎగురుతుండ్రు అందరూ పిల్లలు, ఈ అపార్ట్మెంట్ పిల్లలు అందరూ మెత్తలు వేసుకొని అట్లా ఇంట్లోనే ఎంజాయ్ చేసిరు. అట్లా వేసుకొని ఇక ఏంటంటే బయటకు పోయినప్పుడు మాత్రం ఇది బాగా అవసరము. ఇక ఎంత అవసరం అంటే బాగా అవసరం ఉంటుంది. ఇక మనం ఏదైనా భోజనాలే కానీ మనకు పిక్నిక్ కానీ ఎక్కడికన్నా వెళ్తాం అనుకో బ్లాంకెట్లు పట్టుకుని వేస్తారు మా మనమరాన్లు చూడుండ్రి. ఇక వాళ్ళు ఇక ఒక రోజు అయితే ఇక బతుకమ్మ రోజు అయితే బాగా ఆడి చేసి టైర్డ్ అయిపోయినరు అని అనుకున్నాం. కానీ వాళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అట్లా ఇక అందులో ల్యాప్టాప్ పెట్టుకొని ప్రతిది గుడక చూసుకుంటా, సినిమా చూసుకుంటా, ఇది చేసుకుంటా ఎట్లా ఎంజాయ్ చేసిర్రు. గేమ్స్ ఆడుకుంటా. ఇక మా చైత్రనైతే ఆమె అనుకున్నదైతే కోరికనైతే తీరింది. వచ్చి నుంచి అన్నది. ఇక అందరూ ఈ అపార్ట్మెంట్ అమ్మాయిలు ఇక అయితే మేమందరం అందులో కూర్చున్నారు. మా పెద్ద బిడ్డే తేజ అందరం కూర్చున్నారు. ఇక అందులో కూర్చుంటే ఇక తేజ మాత్రం తీస్తుంది. అందులోకు మళ్ళీ తర్వాత వెళ్తుంది. ఇక అట్లా అందరూ కూర్చుండి ఎంజాయ్ చేసిర్రు. అట్లా ఇక వాళ్ళు ఎట్లా చూడు వాళ్ళు ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో పూజ చేసుకున్నారట. పిల్లలకు అట్లా ఏది కానీ పెన్నులు, పెన్సిళ్ళు ఇట్లా గిఫ్ట్ లాగా ఇట్లా ఇచ్చి వాళ్ళు పూజ అన్నది అది ఓల్ కోరికలతోటి అమ్మవారికి ఏ కోరిక ఉన్నోళ్ళు ఆ కోరికతోటి అమ్మవారికి పూజలు చేసి అట్లా చిన్నపిల్లలకి ఇస్తారు. ఇక ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు. ఈ అపార్ట్మెంట్లలో కూడా ఇస్తారు. ఇక ఎక్కడైనా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి పూజలకైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రతిది కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఇక ఇప్పుడైతే మేమైతే ఇక ప్యారడైజ్కి వెళ్ళిపోయినాం. ఇక వాళ్ళకు ఏంటంటే వచ్చినప్పుడల్లా ఒకసారికి ఇది హోటల్లో ఇష్టం ఉంటుంది. నేను ఎంత చేసినా బిర్యానీ చేసినా కానీ ప్యారడైజ్ అన్నది అట్లా వెళ్దామని అట్లా బయట తింటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అట్లా మనం తినడానికి ఇంట్లో చేసుకుంటాం కానీ ఇక అట్లా పిల్లలు బయటకు వెళ్తేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మంచిగా అట్లా అందరూ చూసుకుంటారు తినుడు. అప్పటి రోజులల్లా భోజనాలు కూసుండి అందరికి బంతి పెడితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇక అట్లా ఇప్పుడు భోజనాలు అన్నది తక్కువ. ఇస్తాలు వేసి అన్నము కూర వాళ్ళ చేతులతోటే పెడుతురు. ఇప్పుడు లెవెల్ తింటారు. ఇప్పటి వేరే ఉన్నది భోజనాలు. ఇప్పుడు వేరే ఉన్నాయి, అప్పుడు వేరే ఉండే. ఇక అది ఇక ప్యారడైజ్ అంటే ఇది ఇక అక్కడనైతే స్పెషల్ మంచిగానే ఉంటాయి వంటలు. అది ఎక్కడ ఉండేనేమ్రా సికింద్రాబాద్. అక్కడికి వెళ్తేనే ఆ హోటల్లోనే ఫస్ట్ ఎప్పుడు ఏ కాలం నాడు పెట్టిరో కానీ అక్కడిది వేరే ఉంటుంది. కొంచెం ఎంతైనా వేరే ఉంటుంది. టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది. ఇక మా పెద్ద బిడ్డ గుడికి నచ్చుతుంది అది. కానీ ఇక తేజనైతే కంపల్సరీ వాళ్ళ అక్కకు తినబెడుతుంది. అట్లా ఉంటాయి ప్రేమలు, అక్క చెల్లెల ప్రేమల విషయము. ఇక నేనైతే ఇక అక్కడ స్టూల్ సామాన్ది ఇక బాగా మొత్తం హోల్సేల్ ఇక పొడి చేసి అక్కడనే ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడనే రెడీ చేస్తారు. పక్కన ఇక రెడీ చేస్తారు హోల్సేల్గా. పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్రతిది గుడుక పెళ్లి పీటల కాడికి వెళ్ళి మీకు ఇంతకుముందు చూపించిన గుడికి ఇది ఇక మా పెద్ద బిడ్డ గుడికి చూపించుదామని అట్లా సామాన్ చూపించుదామని అట్లా తీసుకెళ్ళిన. ఇక ఏంటంటే ఈ బతుకమ్మ తెల్లారి ఇవన్నీ చూపించినాము. ఇక అట్లా ఏ రకమైన స్టీల్దైనా ప్లాస్టిక్ అయినా అది అయితే ఫ్రూట్స్ పెట్టుకొని ఇట్లా పెట్టేసుకుంటే దోమలు కానీ చిన్న చిన్న దోమలు కానీ ఇవి కానీ ఆలయ అన్నట్టు మన చేతి అయితే నెత్తి మీద చూపిస్తుంది. నెత్తి మీద వేసుకుని అది అట్లా ఏది కానీ చిన్న చిన్నయే మనకి ఏది అవసరం ఉందో అది తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా మనకు అవసరం ఉందా అవసరం లేదా. ఇక అట్లా కూడా మనకు ఏంటంటే ప్లాస్టిక్ ఇల్లు తుడిచేది ఇక అట్లా మన చేతులతో విండుడు కూడా మంచిది కాదు. ఈ బ్యాటరీ అన్నది మనకు ఏ చేతులతోటి మనం అన్నీ తింటాము, చేస్తాం, వంటలు చేస్తాం, మన చేతులతో అట్లా ఆ రకంగా తీసుకుందామని అట్లా తీసుకున్నాము. మాకు ఉండే అది ఇట్లా దింపేది ఖరాబ్ అయింది ఉండే. ఇక అక్కడనే తీసుకున్నాం. ఇక ప్రతి సామాను కూడా అవసరం ఉన్నాయని మనకి ఇంటికి అవసరం ఏది అవసరం ఉంటే అది అందులో ఉంటాయి. ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఇత్తడైనా రాగి అయినా ప్రతిదీ అందులో మనం పెళ్ళి చేస్తామని పోతే అందులోకి వెళ్ళి మొత్తము ఇంకో షాప్కి పోయేది అవసరం ఉండదు. ఇక అట్లా తెచ్చుకోవచ్చు. ఈ డెకరేషన్ సామాను ఓ లెవెల్ ఉంది.
అక్కడ ప్రతి మూమెంట్ కూడా నచ్చింది. ఎందుకంటే ఇట్లా ఫ్లవర్స్ తోటి అది ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి అనుకుంటుంటిమి. అందులోనే ఇంకా వేరే ఫ్లోర్‌రా ఇవి. ఇక అక్కడికెళ్ళాము. ఇక ప్రతిది కూడా చూపిస్తున్నారు. లబ్బరీ ఉన్నాయి అట్లా. ఇక పువ్వులు మాత్రము ఇక మంచిగానే ఉన్నాయి. అట్లా మనం ఒకటి తెచ్చుకొని ఈ షోకేజ్‌కి ఇంటికి ప్రతి ఇంటికి పెట్టుకుంటే అట్లా గ్రీన్ చూసుడుకి ఇష్టమే. ఇక తేజ కూడా తీసుకుందామంటది. మనకు అవసరమా ఇప్పుడు అని అంటే ఆపేస్తది. అట్లా ఏది కానీ కోరికలు మస్తుంటాయి. మనకు అవసరం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసేటంత ఉండాలి. దాన్ని మనము ఏందంటే తుడుచుకునుడు, ప్రతిది కూడా క్లీనింగ్ చేసుకునుడు, దాన్ని చేస్తుండాలి. ఇక ఏది అవసరం ఉన్నదో అది తీసుకోండి. అట్లా అవసరం లేనిది కూడా వృధా ఖర్చు అయితే పెట్టకుండ్రి. అట్లా కృష్ణుడు అట్లా ఇంటికైతే ఎదురుగా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా ఆవులై ఇక అట్లా పెట్టుకునేది చూడుండ్రి. ఇక నాకైతే తెలిసిన మందని చెప్తా, మీకు తెలిసింది మీరు చెప్పుండ్రి. ఇక మీరు చెప్తే కూడా ఇంట కామెంట్ ద్వారా మా చైత్ర అయితే అట్లా జగ్గులు కానీ అట్లా బకెట్లు కానీ వైట్ బకెట్లు కూడా అట్లా నచ్చుతాయి. వైట్గా అట్లా సామాన్లు కూడా కొన్ని అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక అట్లా ఫొటోసు మనం ఏందంటే పెయింటింగ్ తోటి ఉన్నాయి. అవి ఎంత మంచిగా ఉన్నాయో పెయింటింగ్ తోటి. ఇక అట్లా కృష్ణుడు వాళ్ళు చూస్తుర్రేమో మాట్లాడుతుర్రేమో అన్నట్టున్నది అట్లా. ఇక అట్లా ఏది కానీ ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తాను నేను. చిన్న చిన్నయే కొనకున్నా కానీ మా రోజులలో అట్లా నీళ్ళు ఎత్తుకొస్తుంటే అట్లా బిందెలు అట్లా ఉంటుండే ఆ రకంగా. ఇక అట్లా ఏంటంటే ఇప్పుడు బిందెలలో నీళ్ళు మోసుడు లేదు, బిందెలు తెచ్చుడు లేదు. అట్లా విషయం ఉంటాయి బిందెలు ఇంటింటికి ఉంటాయి. కానీ మా మనమరాలు ఎత్తుకున్నారు చూడండి అట్లా. ఇక అది అవసరమా, మనకు ఉన్నాయే మూలకు పెట్టేసినాము, అది అవసరమా అని నేను అంట. ఏది తీసుకుందామన్నా కానీ మనము ఆ ప్లేట్లు కూడా అట్లా డిజైన్ తోటి మంచిగా ఉన్నాయి. ఇక ప్రతిదీ చూడుండ్రి, మీరు చూపిస్తున్నా ఎంత బాగున్నాయో సామాన్లు.